నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. రాయలసీమ దశాబ్దాల కళ, సీమ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక కడప ఉక్కు ఎట్టకేలకు సాకారం కానుంది. ఏళ్ల తరబడి నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ జూలై 3న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భారీ పరిశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ఈ ప్రాజెక్టు కేవలం కొబ్బరికాయలకే పరిమితమైంది. ఇదిగో ఉక్కు అదిగో కొలువు అంటూ జగన్ ప్రభుత్వం అట్టహాసంగా 3 సార్లు శంకుస్థాపనలు చేసిన క్షేత్రస్థాయిలో ఒక్క ఇటుక కూడా వేయలేకపోయారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే జేఎస్డబ్ల్యూ వంటి దిగ్గజ సంస్థతో 16,350 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో పరిశ్రమను తిరిగి పట్టాలెక్కించింది. ఈ ప్రాజెక్టు ద్వారా వేల మంది యువతకు ప్రత్యక్ష ఉపాధి లభించడమే కాక రాయలసీమ పారిశ్రామిక హబ్గా ఎలా మారనుంది? తాజా పరిణామాలపై స్థానికులు, నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు టి లక్ష్మీనారాయణ గారు, ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్, విజయవాడ నుంచి. నమస్తే అండి. అట్లాగే రవిశంకర్ రెడ్డి గారు, ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, కడప నుంచి. నమస్తే అండి రవిశంకర్ గారు. ముందుగా లక్ష్మీనారాయణ గారు, దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న కడప ఉక్కు కళ ఇప్పుడు నిజమవుతుండటాన్ని రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోణంలో మీరు ఎలా చూస్తారు? రాయలసీమ కరువు కాటకాలకు నిలయంగా, అతి తక్కువ వర్షపాతం, సామాజికంగా కూడా వెనుకబడినటువంటి ప్రాంతంగా, పదుల వేల సంఖ్యలో ప్రజలు గల్ఫ్ దేశాలకి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి జీవించాల్సినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నటువంటి ప్రాంతం. నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తే వ్యవసాయానికి, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందని దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నటువంటి ప్రాంతం. పారిశ్రామికంగా సిమెంట్ పరిశ్రమలో, చిన్నా చితకా పరిశ్రమలు మినహాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యంలో, ప్రభుత్వ రంగంలో రేణిగుంటలో ఉన్నటువంటి రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్షాప్ మినహాయిస్తే ఒక 1000 మందికి మాత్రమే అక్కడ ఉపాధి లభిస్తుంది. మరో పరిశ్రమ లేదు. ఆ పూర్వరంగంలో 2007-8 కాలంలో బ్రాహ్మణి స్టీల్ పేరుతో కడపలో స్టీల్ పరిశ్రమ వస్తుందంటే ఎంతో ఆశపడ్డారు. 14,000 ఎకరాల భూములు కూడా నాడు బ్రాహ్మణి స్టీల్స్, దాని అధిపతి గాలి జనార్దన్ రెడ్డి గారికి ప్రభుత్వ భూమిని ఇవ్వడం జరిగింది. ఆ భూములను తనఖా పెట్టుకొని సొమ్ము చేసుకొని పరిశ్రమ మాత్రం పెట్టలేదు. ఇవాళకు కూడా భూములు కోర్టులో ఇరుక్కుపోయి ఉన్నాయి. ఈలోపుగా రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కడప ఉక్కు కర్మాగారాన్ని సెయిల్ ఆధ్వర్యంలో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో పెట్టడానికి అధ్యయనం చేస్తాం, 6 మాసాల్లో మొదలు పెడతామన్నటువంటి హామీ లభించడంతో ఆశలు చిగురించాయి. లాభదాయకత లేదు అని చెప్పి ప్రభుత్వ రంగంలో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. రాజశేఖర రెడ్డి గారు మొదలుకొని 4 దఫాలు 5 దఫాలు శంకుస్థాపనలు జరిగాయి. కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీ సాకారం కాలేదు, పనులు కూడా ప్రారంభం కాలేదు. అలాంటి పూర్వరంగంలో రేపు ఈనాటి కూటమి ప్రభుత్వం కడప ఉక్కు కర్మాగారాన్ని జిందాల్, ఒక ప్రైవేటు యాజమాన్యంలో నిర్మాణ పనులు చేపట్టడానికి శ్రీకారం చుట్టబోతున్నారు అనేటువంటి వార్త శుభసూచకమే. రైట్ అండి, ఓకే. కానీ ప్రభుత్వ రంగంలో కన్నా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం ఎక్కువ స్థాయిలో పెద్దదిగా నిర్మించి ఉంటే ఎంతో లాభదాయకంగా ఉండేది. రాయలసీమ సమగ్రాభివృద్ధికి అది ఎంతగానో దోహదపడేది. రవిశంకర్ రెడ్డి గారు, మీరు చెప్పండి. గతంలో వైఎస్ఆర్ నుంచి నిన్నటి జగన్ వరకు అందరూ శంకుస్థాపనలు చేశారు. కానీ ఈసారి చంద్రబాబు చేపడుతున్న పనుల ప్రారంభం, పనుల వేగానికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఈ విషయాన్ని చెప్పబోయే ముందు నేను 2 విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. రాయలసీమ ప్రాంతానికి జరిగిన అన్ని అన్యాయాల్లో పరిశ్రమలు రాకపోవడం అన్నది చాలా పెద్ద అన్యాయం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75-80 సంవత్సరాల కాలంలో
రాయలసీమలో 10,000 మంది పనిచేసే ఒక ప్రభుత్వ రంగ సంస్థ కూడా నిర్మించలేదు అంటే కేంద్ర రాష్ట్రాల్లో పరిపాలించిన పాలకులు రాయలసీమ పట్ల ఎంత వివక్షతని, ఎంత ద్వేషాన్ని, ఎంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారో మనకు అర్థమవుతుంది. రెండో విషయం ఏమిటంటే బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వెనకాలే ఒక కుట్ర ఉన్నది. ఆ కుట్ర ఏమిటి అంటే అక్కడ పరిశ్రమ నిర్మించడం ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఆ రోజు కనిపించలేదు. అది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే క్యాప్టివ్ మైన్స్ కోసం మాత్రమే బ్రహ్మణి స్టీల్స్కు శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి ఇద్దరు కలిసి. అక్కడున్న ఐరన్ ఓర్ని దొంగగా దోపిడీ చేయడానికి కావలసిన ఒక ప్రాతిపదికను సిద్ధం చేసుకోవడానికి మాత్రమే గాలి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బ్రాహ్మణి స్టీల్స్ నిర్మిస్తున్నట్టు ఒక ఆర్భాటాన్ని, ఒక కథని నడిపించినారని చెప్పి మనకు అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ ఉమ్మడిగా అక్కడున్న ఐరన్ ఓర్ని విదేశాలకు ఎగుమతి చేసుకొని 1,000 కోట్ల రూపాయల సంపదని దోచుకున్నారు అన్నది నగ్న సత్యం. కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ రాకపోవడానికి మొట్టమొదటి విలన్ జగన్మోహన్ రెడ్డి అనేది నేను చెప్పక తప్పదు. అయితే ఈ మాట ఎన్ని రోజులు చెప్తాం? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా 5 ఏళ్ల కాలంలో ఇదే తాత్సారం చేసింది, శంకుస్థాపనలు చేసింది, వదిలేసింది. 3 6 నెలల్లో రవిశంకర్ రెడ్డి గారు 3 శంకుస్థాపనలు చేసినా ఒక్క ఇటుక కూడా వేయలేకపోయారు. అదే నేను చెప్పదలుచుకుంది కూడా అదే. 6 నెలల్లో శంకుస్థాపన, గవర్నమెంట్ ఎలక్షన్లకు 6 నెలల ముందర శంకుస్థాపన చేస్తే అది విశ్వసనీయత కాదు, మోసం. 6 నెలలు ఎలక్షన్లు అయిపోయిన 6 నెలలకు చేస్తే అది విశ్వసనీయత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆర్భాటాలు చెప్పాడు, ప్రగల్భాలు పలికినారు. ఒక్క ఇటుక కాదు కదా, కనీసం అటువైపు కంప చెట్లు కూడా తొలగించినటువంటి పాపాన్ని జగన్మోహన్ రెడ్డి పోలేదు. దానికి ప్రతిఫలం కడప జిల్లాలో ఎప్పుడూ లేనంతగా వైఎస్ కుటుంబం గత 25 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత వ్యతిరేకతని, ఎదురుదెబ్బని, ప్రజా నిరసనని ఎదుర్కొన్నది. అది ఎన్నికల్లో ప్రతిబింబించింది. జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఓడిపోయిన సంగతి మనం చూసాం. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా 6 నెలలకు చేస్తాం, 8 నెలలకు చేస్తామని చెప్పింది. ఈ రోజైనా శంకుస్థాపన చేయడం చాలా ఖచ్చితంగా ఆనందించాల్సిన విషయం. ఇంతకుముందే చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం సెయిల్ ఆధ్వర్యంలో నిర్మించి ఉంటే అది ఈరోజు ఒక భారీ పరిశ్రమ. నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను. భారతదేశంలో ఏదైనా ఒక పట్టణం, ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి అయిందంటే ఖచ్చితంగా ప్రభుత్వ రంగ పరిశ్రమ వచ్చిన తర్వాతనే అభివృద్ధి అయింది. అది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, లేకపోతే విశాఖపట్నం, ఏ ఊరినైనా మనం అధ్యయనం చేసినా ప్రభుత్వ రంగంలో ఒక పరిశ్రమ వచ్చి దానికి అనుబంధంగా ప్రైవేట్ పరిశ్రమలు అన్నీ వచ్చి ఆ ప్రాంతం బాగా అభివృద్ధి అయింది తప్ప ప్రైవేట్ పరిశ్రమలు రావడం ద్వారా మాత్రమే ఒక ప్రాంతం అభివృద్ధి అవుతుంది అన్నది ఇంతకుముందు ఎక్కడ జరగలేదు. అట్లా జరిగితే సంతోషిద్దాం అని చెప్పి నేను అనుకుంటాను. ఏదేమైనా ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనలకే పరిమితం కాకుండా అది ఈ శంకుస్థాపన వేగంకు మించి కార్యరూపం దాల్చాలి. లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పండి. కడప ఉక్కుకు సంబంధించి JSW గ్రూపుతో 16,350 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి ఒప్పందం కుదిరింది. ఈ స్థాయి పెట్టుబడి రాయలసీమ ఆర్థిక ముఖ చిత్రాన్ని ఏ విధంగా మార్చగలదు అంటారు? 16,500 కోట్ల రూపాయల వ్యయంతో రాయలసీమ ప్రాంతంలో ఏ ఒక్క పరిశ్రమ నెలకొల్పబడలేదు ఇంతవరకు. ఈరోజు ప్రైవేటు రంగంలో 2 దశల్లో ఈ జిందాల్ స్టీల్ పరిశ్రమని కడపలో జమ్మలమడుగు శాసనసభ నియోజక పరిధిలో సున్నప్రాళ్లపల్లె దగ్గర నిర్మించడం తప్పనిసరిగా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది. ఇంతకుముందు మనం చూసాం, కియా పరిశ్రమ వచ్చింది, కార్ల పరిశ్రమ. ఆ పరిశ్రమ ప్రైవేట్ రంగంలో వచ్చినా ఆ చుట్టుపక్కల అనుబంధ పరిశ్రమలు రావడం, ఒక పారిశ్రామిక వాతావరణం సృష్టించబడడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. అలాగే ఈ పరిశ్రమ కూడా రాయలసీమ నడిబొడ్డులో ఉన్నటువంటి కడప జిల్లాలో 2 దశలు అనేటువంటివి పూర్తి చేసుకుంటే, ఇప్పుడు 28 లోపు మొదటి దశ అంటున్నారు, మొత్తం పూర్తయితే 2,500 మందికి అంటున్నారు. మొదటి దశలో 1000 మందికి అంటున్నారు. ఒక 4,500 కోట్లు మొదటి దశలో వెచ్చిస్తామంటున్నారు. ఈ మొత్తం పరిశ్రమ 16,500 కోట్లు వెచ్చించి దానికి అనుబంధంగా 2,000 ఎకరాలు ఏవైతే భూములు తీసుకుంటున్నారో సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తే ఇవాళ రాయలసీమ వ్యాప్తంగా
సౌర విద్యుత్తుకు సంబంధించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకరించి మరీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నది. అందువల్ల సౌర విద్యుత్తు ప్రతిపాదన కూడా ఈ స్టీల్ ప్లాంట్తో అనుబంధంగా ఉన్నది కాబట్టి ఓకే అండి, దాంట్లో కూడా పెట్టుబడులు పెట్టి త్వరితగతిన నిర్మిస్తే ఎక్కువ ప్రయోజనం వనగూడుతుంది. రైట్ అండి. ఓకే, రవిశంకర్ గారు మీరు చెప్పండి. ఉపాధి గురించి మాట్లాడితే స్థానిక యువతకు వలసల నివారణలో ఇది ఏ మేరకు తోడ్పడుతుందని అంటారు? ఏదేమైనా ఒక విషయం మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రాయలసీమ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఒత్తిడి తగ్గించాలన్నా, వలసలు ఆపాలన్నా, కరువు ప్రాంతానికి తగినంత మేలు జరగాలన్నా పారిశ్రామికీకరణ జరగడం ఒక్కటే మార్గం. ఎందుకంటే నీళ్లు లేని ప్రాంతంలో పారిశ్రామికీకరణ జరిగితే వ్యవసాయం మీద ఉన్నటువంటి ప్రజలు ఇటువైపు మళ్లించి వాళ్లకు ఉపాధి కల్పించగలిగితే తప్పకుండా ఈ ప్రాంతం నుంచి వలసలు పోయేటువంటి కార్యక్రమం తగ్గుతుంది. ఈరోజు మనం గమనిస్తే రాయలసీమ ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం లేదు ఒక లెక్క ప్రకారం 12 లక్షల మంది వివిధ దేశాల్లో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ వలస వెళ్ళి అక్కడ పరాన్న జీవులుగా, లేకంగా చెప్పాలంటే ఒక రకంగా పరాయి వాళ్ళగా బతుకుతున్నటువంటి ఒక దుర్భరమైన పరిస్థితి ఉంది. దారుణమైన పరిస్థితి ఏమిటి అంటే అక్కడ చనిపోతే, గల్ఫ్ దేశాల్లో చనిపోతే శవాల్ని తెచ్చుకోవడానికి కూడా గతి లేని ఒక దీనమైన బతుకుతున్న రాయలసీమ ప్రాంత యువతకి తప్పకుండా కొన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎంతో కొంత మేలు చేసే పరిశ్రమలు రావడం అన్నదాన్ని మేము స్వాగతిస్తాం, అభినందిస్తాం, దాన్ని హర్షిస్తాం కూడా. అందుకని ఈ ఉక్కు పరిశ్రమ రావడం వల్ల కూడా ఉక్కు పరిశ్రమ ఒకటే కాదు, దానికి అనుబంధంగా చాలా పరిశ్రమలు వస్తాయి, ఎంఎస్ఎంఈలు వస్తాయి, వాటన్నింటి ద్వారా కూడా కొంత ఉపాధి కలుగుతుంది. కాబట్టి తప్పకుండా రాయలసీమ ప్రాంతానికి ఇది మేలు చేస్తుంది, ఉపాధి కల్పిస్తుంది. ఆ ఉపాధి కల్పించడం అన్నదాన్ని ఈ సంఖ్యల్లో వ్యత్యాసాలని సరిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకటి మాత్రం స్పష్టం, ఈరోజు రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సంక్షోభానికి పరిశ్రమలు రావడమే పరిష్కారం. అటు కర్నూలు కానీ, ఇటు అనంతపురం కానీ, ఇటు కడప కానీ, ఈరోజు మీరు చూస్తే రాయలసీమ ప్రాంతం పరిశ్రమలకు అనువైనది అని చెప్పడానికి శ్రీ సిటీ ఒక పెద్ద ఉదాహరణ. భారతదేశంలో నోయిడా తర్వాత అత్యంత విజయవంతంగా నడపబడుతున్నటువంటి ఏదైనా ఒక సెజ్ ఉంది అంటే అది శ్రీ సిటీ మాత్రమే. ఈవెన్ విశాఖపట్నంలో ఉన్న స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కన్నా కూడా అద్భుతమైన ప్రగతిని, ఉత్పత్తిని, ప్రభుత్వానికి కావాల్సిన ఆదాయాన్ని, ఉపాధిని కల్పిస్తున్నటువంటి సెజ్గా ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ సిటీ విరాజిల్లుతున్నది. అట్లాంటి అవకాశం రాయలసీమ ప్రాంతంలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక రీజన్. లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి, కడప జిల్లాలో కేవలం ఉక్కు పరిశ్రమ మాత్రమే కాకుండా దీనికి అనుబంధంగా వచ్చే ఇతర ఎంఎస్ఎంఈ యూనిట్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? చిన్న, సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలు ఎక్కువగా రావడానికి అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కర్నూలు, హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రమకి దగ్గరలో ఉంది. ఇవాళ కియా పరిశ్రమ వచ్చిందంటే ఉమ్మడి అనంతపురం జిల్లా సరిహద్దుల్లోనే బెంగళూరు విమానాశ్రయం ఉంది. శ్రీ సిటీకి చెన్నై విమానాశ్రయం అందుబాటులో ఉంది. వీటికి తోడు ఇవాళ విజయవాడ, విశాఖపట్నంతో పాటు రేణుగుంట, కడప, కర్నూలు, ఈ పుట్టపర్తి, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి విమానాశ్రయాలను కూడా అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటి ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. రైల్వే లైన్ ఉంది, ముంబై, చెన్నై, ఇప్పుడు కృష్ణపట్నం, ఓబులవారిపల్లె అనుసంధానం చేయడం ద్వారా హౌరా, చెన్నై రైల్వే లైన్ను కూడా అనుసంధానం చేశారు. ముంబై, చెన్నైకి రైల్వే మార్గాలు ఉన్నాయి, జాతీయ రహదారులు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరుని ఎక్స్ప్రెస్ హైవేగా డెవలప్ చేస్తున్నారు. బెంగళూరు, చెన్నైని వయా చిత్తూరు ఎక్స్ప్రెస్ హైవేగా చేస్తున్నారు. హౌరా, చెన్నై జాతీయ రహదారి ఉన్నది. ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో ఉపయోగపడేటువంటి మౌలిక సదుపాయాలు. రవాణా సౌకర్యాలు ఉన్న చోట నీటి సదుపాయాలు కూడా కల్పిస్తే విస్తారంగా భూమి ఉన్నది. ఆ భూ సంపదతో పాటు మానవ వనరులు ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలలో పట్టభద్రులవుతున్నారు. ఉపాధి దొరక్క ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. ఆ మానవ వనరులను కూడా వినియోగించుకుంటే వాళ్ళని ప్రోత్సహిస్తే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని. నిజంగానే
ఇంటింటికి లేకపోయినా యువతను ఆ వైపున ప్రోత్సహించి పెట్టుబడులు సమకూరిస్తే పారిశ్రామికాభివృద్ధికి ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమ రంగం ఎంతో ముందుకు పోయే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో ఈరోజు ఓరవకల్లు కానీ, కడప జిల్లాలో కొప్పర్తి కానీ, లేదా తిరుపతి చుట్టుపక్కల కానీ, శ్రీశెట్టిలో ఇంకా విస్తరణకు కానీ, పుట్టపర్తి జిల్లాలో కానీ అనేక పరిశ్రమలు రావడానికి, వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఉద్యానవన పంటల ఆధారంగా పరిశ్రమలు కోకొల్లలుగా రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నేను అభిప్రాయపడుతున్నాను. రైట్ సార్. రవిశంకర్ గారు, జగన్ పాలనలో స్టీల్ ప్లాంట్ పేరుతో భూములు సేకరించి వదిలేయడంతో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గిన పరిస్థితి. ఇప్పుడు జేఎస్డబ్ల్యూ వంటి సంస్థలకు నమ్మకం కలగడానికి కారణం ఏంటండి? మీరు చెప్తున్న దాన్ని నేను సరిచేయదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భూములు సేకరించి వదిలేయడం వల్ల పెట్టుబడిదారులు ఎన్నిక తగ్గలే, వాళ్ళు వాటాలు అడగడం వల్ల ఎన్నిక తగ్గినారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన తైనాతీలు లేకపోతే వంది మాగాదులు దాంట్లో భాగాల కోసం, పెట్టుబడి పెట్టకుండానే వాటాల కోసం చేసినటువంటి ఒత్తిడి కారణంగానే వాళ్ళందరూ రాలేదన్నది దారుణం కదా సార్. అది ఏం దారుణం, అందులో అనుమానం ఏం లేదు. ఇప్పుడే కాదు, రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలోనే ఇంకొక స్టీల్ ప్లాంట్ రావాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని బెదిరించినాడు. ఆ సంగతి స్వయంగా పెన్నా ప్రతాప్ రెడ్డి నాతో చెప్పాడు. నేను అవన్నీ కాబట్టి వాళ్ళేదో ఊరికే వదిలేయలే, వాళ్ళ వాటాల పంపకంలో వచ్చిన వివాదాల కారణంగానే ఇదంతా జరిగింది. ఆ వాటాలు ఎందుకు అడిగినారనే విషయం కూడా మీకు అందరికీ తెలుసు. కేసులు, వ్యవహారాలు, వాటిల్లో వాళ్ళకు సాయం చేయడాలు ఇవన్నీ మనం గమనించినాం. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగంలో కొంత ప్రగతి కనపడుతున్నమాట వాస్తవం. పెట్టుబడిదారులందరూ అంతకుముందు పెట్టుబడిదారులను తరిమేసే ప్రభుత్వం అని భయపడ్డారు. ఇప్పుడు పెట్టుబడిదారులని స్వాగతించే ప్రభుత్వం, పెట్టుబడిదారులకి అండగా ఉండే ప్రభుత్వం, లేకపోతే పెట్టుబడిదారులకు అన్ని రకాల చట్టాలను అనుకూలంగా మార్చి వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే రెడ్ కార్పెట్ పరిచే ప్రభుత్వం ఇది అని నమ్ముతున్నారు పెట్టుబడిదారులు. అందులో ఏం అనుమానం ఏం లేదు. చంద్రబాబు ప్రభుత్వం అదే పనిగా ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ ఇద్దరు పరిశ్రమలను తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా గట్టిగానే ఉన్నాయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరు పరిశ్రమలు తేవడానికి ప్రయత్నం చేయడం కానీ, అట్లాంటి పనులు, ఆలోచనలు కానీ వాళ్ళకి లేవు. వాళ్ళు ఎప్పుడు బటన్లు నొక్కడం మీద లేకపోతే వాళ్ళ సొంత ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లోనే ఉండేవాళ్ళు తప్ప ఇట్లాంటి ఒక పారిశ్రామిక ప్రగతిని లేకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచించినారని చెప్పి ఎవరు అనుకోలేదు. అందుకని ఆ ప్రభుత్వాన్ని ఓడించినారు. రెండోది ఏంటంటే, ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు శంకుస్థాపన చేశాడు, అది ఆ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం పూర్తి కాకముందే కనుక ఈ శంకుస్థాపన 2 దశలు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్ళగలిగితే తప్పకుండా తెలుగుదేశం పార్టీకి రాయలసీమ ప్రాంతంలో తగినంత గుర్తింపు, గౌరవం, ప్రతిష్ట, దానికి తోడు ప్రజల యొక్క మద్దతు, సంఘీభావం కూడా లభిస్తాయని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. రైట్. లక్ష్మీనారాయణ గారు, ఒక్కసారి మీరు అనంతపురం నుంచి చిత్తూరు జిల్లా వరకు చూద్దాము. ఏ పరిశ్రమలు ఉన్నాయి, రాయలసీమకున్న ఫ్యాక్షన్ ముఖ చిత్రం సమూలంగా మారటంలో పారిశ్రామిక ప్రగతి అనేది ఎట్లాంటి పాత్ర పోషిస్తుంది? గ్రామ కక్షలు, హత్యా రాజకీయాల వల్ల రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి అడ్డంకి ఏర్పడిన మాట వాస్తవం. కడప జిల్లాలో ఉన్నటువంటి సిమెంట్ ఇండస్ట్రీ ప్రైవేటు యజమానులపైన దాడులు, బెదిరింపులు, అదిరింపులు చేసినటువంటి ఘటనలు నాకు తెలుసు. అలాగే గత ప్రభుత్వ కాలంలో అమర్ రాజా ఇండస్ట్రీని ఏ విధంగా ఇబ్బందులు పెట్టి తెలంగాణకి వెళ్ళి వాళ్ళ పరిశ్రమను నెలకొల్పుకునే పరిస్థితిని కలిగించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. పరిశ్రమ రావాలంటే శాంతి భద్రతల సమస్య ఉండకూడదు, రాజకీయ కక్ష సాధింపులు పారిశ్రామికవేత్తలపైన ఉండకూడదు, రాయితీలు ఇవ్వాలి, ప్రోత్సహించాలి. అలాంటి వాతావరణం ఉంటేనే వస్తాయి. గత ప్రభుత్వ కాలంలో రాయలసీమ జిల్లాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడే వాతావరణం లేదు. ఇప్పుడు అలాంటి పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైనటువంటి సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలోనూ రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ ప్రభుత్వం కల్పించింది. రైట్ అండి, ఓకే. పార్ట్నర్షిప్ సమ్మిట్స్ కావచ్చు, ఇతర పద్ధతుల్లో కావచ్చు, ఇవన్నీ కూడా శ్రద్ధ పెడుతున్నారు.
అవి వీలైనంత త్వరగా గ్రౌండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది Right అండి. క్షేత్రస్థాయిలో. ఓకే. రాయలసీమ జిల్లాల్లో ఏమేం పరిశ్రమలు ఉన్నాయంటే పెద్ద పరిశ్రమ నేను ఇంతకుముందే ప్రస్తావించాను. కియా పరిశ్రమ ఓకే. వచ్చింది. రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ రేణుగుంట దగ్గర ఉంది. సిరీస్ సిటీ దగ్గర సెజ్జు మంచిగానే పనిచేస్తున్నది. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు కొన్ని కొత్త ప్రాంతాలు కొప్పర్తి, వరబక్కల్లు ప్రాంతాల్లో కేంద్రీకరణ ఉన్నది. సౌర విద్యుత్ Right పైన అండి. ఎక్కువగా దృష్టి సారించబడింది. విండ్ పవర్ వీటిపైన. వీటితో పాటు వస్తూత్పత్తికి దోహదపడేటువంటి ప్రత్యేకంగా వ్యవసాయ ఆధార పరిశ్రమల నెలకొల్పడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి సారిస్తే ఎక్కువ ఉపాధి అవకాశాలు, వ్యవసాయం నిలదొక్కుని సంక్షోభం నుంచి బయటపడుతుంది. రైట్ లక్ష్మీనారాయణ గారు, చివరిగా రవిశంకర్ గారు మీరు చెప్పండి, ఒక్క కడపే కాదు రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ఇది చాలా మంచి ప్రశ్న. తప్పకుండా రాయలసీమ ప్రాంతం చాలా వెనుకబడ్డది, వ్యవసాయం వెనుకబడ్డది, నీటి పారుదల రంగంలో వెనుకబడ్డది, పారిశ్రామిక రంగంలో వెనుకబడ్డది, ఉపాధి రంగంలో వెనుకబడ్డది. చాలా అన్యాయాలు జరిగినాయి, ఘోరమైన మోసాలు జరిగినటువంటి ప్రాంతం రాయలసీమ ప్రాంతం. కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న పారిశ్రామిక ప్రయత్నాలని అత్యంత వేగంగా గ్రౌండ్ చేయడం అన్నది ఒక చాలా ముఖ్యమైనది. అంతేకాదు ఈరోజు పెద్ద ఎత్తున ఖనిజ సంపద ఉన్నటువంటి ప్రాంతం, ఖనిజ సంపద ఆధారంగా పెద్ద పెద్ద పరిశ్రమలు ఇప్పుడు ఏపీఎండిసిలో మైన్స్ని ఉట్టి అక్కడున్న వెరైటీస్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. దాన్ని ప్రాసెస్ చేసేటువంటి ఒక పెద్ద యూనిట్ పెట్టచ్చు. అట్లాగనే అనేక రకాల ఖనిజ సంపద దొరుకుతుంది, దాని ఆధారంగా పరిశ్రమలు పెట్టచ్చు. దాని ద్వారా ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే అవకాశం ఉంది. దాంతోపాటు హార్టికల్చర్ అట్లాగనే ఇతరత్ర వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉంది. దాంట్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించవచ్చు. అప్పుడు వలసలు నివారించవచ్చు, కరువు తగ్గించవచ్చు, ఆత్మహత్యలు నివారించవచ్చు. చాలా ప్రయోజనాలు ఇవన్నీ చేయడం ద్వారా ఉంది. పైపెచ్చు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడానికి, పర్మిషన్లు తెచ్చుకోవడానికి, సహకారం తీసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అపారమైనటువంటి పరిపాలనా అనుభవం, లేకపోతే పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి వీటన్నింటినీ ఉపయోగించుకొని రాయలసీమ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి ఎంత మేలు చేస్తే అంత ఈ ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుందని చెప్పి నేను చెప్పదలుచు. ఓకే అండి, ధన్యవాదాలండి లక్ష్మీనారాయణ గారు, అట్లాగే రవిశంకర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.